అమ్మా, ఇంకా నిద్రపోతాను. ఒక కథ చెప్తావా? మరి నిజంగా నిద్రపోతావా? నిద్రపోతాను. నిన్న కథ విన్నావు కదా, ఎంతవరకు విన్నావు ఈ కథ చెప్పు. రాముడు లక్ష్మణుడు యాగాన్ని రక్షిస్తే విశ్వామిత్రుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి బాగా చేశారు అని చెప్పి దగ్గర తీసుకుంటారు. నువ్వు బొట్టు పెట్టుకున్నావా? పెట్టుకున్నానమ్మా. చిన్నది పెట్టుకున్నావు, రేపటి నుంచి పెద్దది పెట్టుకోవాలి. నా వేలు చిన్నది కాబట్టి చిన్న బొట్టే పెట్టుకున్నాను. సరే, నా వేలు పెద్దది కదా, రేపటి నుంచి పెద్ద బొట్టు పెడతాను, సరేనా? సరే అమ్మా. యాగాన్ని సంరక్షించామనే ఆనందంలో రామలక్ష్మణులు బజ్జున్నారు. పొద్దున్నే లేచేసి విశ్వామిత్ర మహర్షి దగ్గరకు వచ్చి, మహర్షి ఇంక ఇప్పుడు మేమేం చేయాలి చెప్పండి అని అడిగారనమాట. అప్పుడు విశ్వామిత్ర మహర్షి అంటారు, రామా, మరి మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఉన్నారు కదా, ఆయన యజ్ఞం చేస్తున్నారు, మనందరం అక్కడికి వెళ్దాము. అందరూ అక్కడికి వెళ్తే అక్కడ ఒక ధనస్సు ఉంది, ఆ ధనస్సును చూడొచ్చు. ఆ ధనస్సు సామాన్యమైనది కాదు, చాలా బలం కలది, పెద్దది. ఆ ధనస్సుని పూర్వం పరమేశ్వరుడు దేవతలకిచ్చారు, దేవతలేమో దేవరాతుడు అని ఆయనకిచ్చారు. ఆ దేవరాతుడు తీసుకున్న ఆ ధనస్సే ఇప్పుడు ఈ మిథిలా నగరంలో జనక మహారాజు దగ్గర పూజా మందిరంలో ఉంది. ఈ దేవరాతుడు కూడా నిమి వంశం వాడే. అసలు ఎవ్వరు ఎత్తలేరు ఆ ధనస్సుని, అంత బరువుగా ఉంటుంది. చాలామంది ఆ ధనస్సుని ఎత్తడానికి వచ్చారు, కానీ ఎవ్వరి వల్ల కాలేదు. అలాంటి ధనస్సు జనక మహారాజు పూజా మందిరంలో ఉంది. ఇప్పుడు యాగం జరుగుతోంది కదా, ఆ యాగంతో పాటు ఆ ధనస్సును కూడా అక్కడ ఉంచుతారు, నువ్వు కూడా వచ్చి చూడొచ్చు అని చెప్పి చెప్తారు విశ్వామిత్ర మహర్షి. అమ్మా, ధనస్సుని ఎవరు ఎత్తలేదంటే మరి జనక మహారాజు పూజా మందిరంలో ఎవరు తెచ్చిపెట్టారు? జనక మహారాజు పూజా మందిరంలో శీలలతో తెచ్చిపెట్టింది. చెప్పమ్మా. జనక మహారాజు పూజా మందిరంలో ఎలా వచ్చింది అంటే, దేవరాతుడికి ఎవరిచ్చారు? దేవతలు ఇచ్చారు కదా. వీళ్ళందరూ గొప్పవాళ్ళు కాబట్టి వీళ్ళు దానిని ఎత్తగలిగారు. ఓహో, సరే. అయితే విశ్వామిత్ర మహర్షి రామ లక్ష్మణులతోటి ఇంకా ఋషులతోటి మిథిలా నగరానికి ప్రయాణం అయ్యారనమాట. ఈ మిథిలా నగరం ఎక్కడుందో తెలుసా? హిమాలయాలకి వెళ్ళే దారిలోనే ఈ మిథిలా నగరం ఉందన్నమాట. హిమాలయాలకి వెళ్ళే దారిలో ఉంటే అంతవరకు ఎలా నడుచుకుని వెళ్ళారమ్మా? ఎలా నడుచుకు వెళ్ళారో చెప్తాను, నువ్వు విను. ఇలా మిథిలా నగరానికి దాదాపు 100 బండ్లలో అందరూ వెళ్తున్నారనమాట. ఎలా వెళ్తున్నారు అని అడిగావు కదా, నడుచుకుంటూ వెళ్ళలేదు, బండ్ల మీద వెళ్ళారు. ఓహో. అమ్మ, శ్రీరామాయణం సినిమా చూసినప్పుడు దాంట్లో విశ్వామిత్ర మహర్షి సీతా స్వయంవరం జరుగుతుంది, అందుకే వెళ్దాము అని చెప్పారనుంది. సినిమాలో చూసినవన్నీ నిజం కాదు, మనం ఇప్పుడు ఈ పుస్తకంలో నేర్చుకుంటున్నాం కదా, ఇదే సత్యం అన్నమాట. అంటే అదంతా తప్ప? వాళ్ళు డబ్బుల కోసం అలా చెప్తారు. ఓహో. చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక నదీ తీరానికి చేరుకుంటారు. ఆ నది పేరు సోనా నది అనమాట. అక్కడే రాత్రి పడుకుని సాయంకాలం ఏమో సంధ్యావందనం చేసుకుని అక్కడ కూర్చుంటే అప్పుడు రామచంద్రమూర్తి అడుగుతారు. రామచంద్రమూర్తి అక్కడున్న పరిసరాలన్నింటినీ చూసి ప్రతి విషయాన్ని అడుగుతారు. రామచంద్రమూర్తి ఎప్పుడూ ప్రకృతితో సంబంధం అన్నమాట, అంటే ప్రకృతిని ఆరాధిస్తూ ఉండేవారు. మనం కూడా ప్రకృతిని ఆరాధిస్తూ ఉన్నాము అని అనుకో, మనకి కూడా చాలా మంచి జరుగుతుంది. మనం ఎప్పుడూ ప్రకృతికి అపకారం చేయకూడదు. సరే అమ్మా. అప్పుడు అడుగుతారు, మహర్షి, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం కదా, బోలెడన్ని ఫలాలు పుష్పాలు ఉన్నాయి కదా, ఈ వనం పేరేంటి నాకు తెలియచేయండి అని చెప్పి అడుగుతారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తితో చెప్తున్నారు, ఓ రామా, పూర్వం కుసుడు అనే మహా తపస్వి ఉండేవాడు. ఆయన బ్రహ్మదేవుని కుమారుడనమాట. బోలెడన్ని విద్యలొచ్చు, అన్ని ధర్మాలు తెలుసు, మంచివాడు. ఆయన భార్య పేరు వైదర్భి. ఆయనకి 4 కొడుకులన్నమాట. కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తరజుసుడు, వసువు. ఈ 4 కుసుడి కొడుకులు.
వీళ్ళు కూడా సద్గుణ సంపన్నులన్నమాట. తండ్రి వలె ధర్మాత్ములన్నమాట. వీళ్ళకి తండ్రి వల్లే ధర్మాత్ములు అంటే తల్లి వల్లే కాదా? తండ్రి వలె అని ఎందుకంటారు అంటే ఆ వంశానికి పెద్ద ఎవరు తల్లిదండ్రులు కదా. కానీ ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు వాళ్ళ నాన్నగారిలాగా అంటారు. అది మర్యాద అన్నమాట. మరి అమ్మకి మర్యాద వద్దా? అమ్మ నాన్న తర్వాతే కాబట్టి ముందు నాన్న పేరే చెప్పాలి. కానీ పిల్లలకి అమ్మ నాన్న ఇద్దరు కదా. ఇద్దరూ సమానమే. మన ఇంటికి ఎవరైనా ఒక శుభలేఖ తీసుకొచ్చారనుకో, మీ ఇంటికి పెద్ద నాన్నగారు కాబట్టి మీ నాన్నగారు ఉన్నారా అని చెప్పి నాన్నగారికి ఇస్తే సరిపోతుంది. అందరికీ బొట్టు పెట్టి ఇవ్వక్కర్లా. నాన్నగారి గురించి చెప్తే అమ్మ గురించి కూడా చెప్పినట్లే కాబట్టి నాన్నగారు గొప్పవారు అని చెప్పి చెప్తారు. మరి అమ్మ గురించి చెప్తే నాన్నగారి గురించి కూడా చెప్పినట్టే అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు, కానీ ఎప్పుడైనా హిందూ సంప్రదాయంలో తండ్రి గురించి చెప్తారు. నేను మాత్రం నీ గురించి కూడా చెప్తానే అమ్మా. చెప్పు. అయితే ఈ కుసుడికి పిల్లలు రాజ్యపాలన చెయ్యాలి అని అనిపిస్తుంది అనమాట. అనిపించి నలుగురికి 4 రాజ్యాలని ఇస్తారు. అలా వసువుకి ఇచ్చిన రాజ్యమే గిరివ్రజపురము అన్నమాట. గిరివ్రజపురము అనే భూమిని పరిపాలిస్తున్నవారు వసువు. రామచంద్రమూర్తితో చెప్తున్నారు విశ్వామిత్ర మహర్షి, ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఈ భూమి వసువు నివసిస్తున్న భూమి అని చెప్పారు. చెప్పి కుశనాభుడు ఉన్నాడు కదా, ఈ కుశనాభుడు భార్య పేరు ఘృతాచి. ఆ ఘృతాచికి 9 కుమార్తెలు. 9 కుమార్తెలా? 9 అంటే ఎంతమంది? 9 అంటే ఎక్కువ మంది. నీ మొహం, 9 అంటే 100 మంది. 100 మందా? వాళ్ళ ఇళ్ళలో సరిపోతుందమ్మా. వాళ్ళ ఇల్లు చాలా పెద్దది, అందుకనే సరిపోతుంది. అయితే వీళ్ళు కూడా చాలా అందంగా ఉంటారనమాట. చాలా అందంగా ఉంటారు. ఈ లోకంలో ఇంతకంటే అందమైన వాళ్ళు ఎవ్వరూ లేనంత అందంగా వాళ్ళు ఉంటారు. అమ్మ, మరి నేనే అందంగా ఉంటానని ఎప్పుడు చెప్తావు కదా, అది అబద్ధమా? అది నిజమే. ఏ తల్లికైనా వాళ్ళ అమ్మాయి ఎలా ఉన్నా సరే బాగుంది అని అనిపిస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ తల్లి చెప్పట్లేదు, విశ్వామిత్రుడు కదా చెప్తుంది. అంటే ఆ కన్యలందరూ నిజంగానే అందంగా ఉన్నారు. అంటే నేను అబద్ధంగా అందంగా ఉన్నానా? కాదే, అప్పుడు చెప్పడానికి విశ్వామిత్ర మహర్షి ఉన్నారు, ఇప్పుడు లేరు కదా, అందుకని నేనే చెప్పాను నువ్వు అందంగా ఉన్నావని. అలా అయితే సరే. ఒకరోజు వీళ్ళందరూ వనంలో విహారం చేస్తున్నారు. అప్పుడు వాయుదేవుడు వీళ్ళని చూస్తాడు. చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నారో అని చెప్పి వాళ్ళ దగ్గరికి వచ్చి, నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలని అని అనుకుంటున్నాను, మీరు నన్ను వివాహం చేసుకుంటే మీరు కూడా దేవతలు అవుతారు, తిరుగులేని శక్తి ఉంటుంది అని చెప్పి చెప్తారు. అప్పుడు వీళ్ళు అంటారు, ఈ కన్యలందరూ వాయుదేవుణ్ణి, ఆహా తిరుగులేని సంచార శక్తి అంటే మరి వాయుదేవుడు ఎప్పుడు అలా తిరుగుతూ ఉంటారు కదా, అందుకని అలా పాపం గేలి చేస్తారు. నీ ప్రభావం మాకు కూడా తెలుసు, ఎందుకు మమ్మల్ని అవమానిస్తున్నావు? మేమందరం కుశనాభుడి కూతుర్లం, మాకు చాలా దివ్యశక్తి ఉంది, నీకున్న సామర్థ్యాన్ని కూడా మేము తీసేయగలము, కానీ మా తపశ్శక్తిని మేము అందుకు వినియోగించుకోవాలి అని అనుకోవటం లేదు, మా నాన్నని మేము అవమానించము, మా నాన్న ఏం చెప్తే అదే చేస్తాము అంటూ పాపం వాయుదేవుణ్ణి గేలి చేస్తారనమాట. మా నాన్న ఎవరిని వివాహం చేసుకోమంటారో, ఎవరికిచ్చి వివాహం చేస్తారో వాళ్ళనే మేము వివాహం చేసుకుంటామని చెప్పి చెప్తారు. ఆ మాటలకి వాయుదేవుడికి కోపం వస్తుంది. వచ్చి వెంటనే వాయుదేవుడు తన మహిమ చేత వాళ్ళ శరీరాలన్నీ బలం లేకుండా చేసేస్తాడు. బలం లేకుండా చేసేస్తారా? ఎంతో అందంగా ఉన్నారు కదా పాపం వాళ్ళకి ఏమాత్రము బలం లేకుండా అయిపోతారు. ఆ బలం లేని ఆ కన్యలందరూ ఎలాగో ఒకలాగా అంతఃపురానికి చేరుకుని కింద పడిపోతారు. అలా ఏడుస్తూ ఉంటారనమాట. ఏడుస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ నాన్నగారు వస్తారు. వచ్చి, ఏంటి మీరు ఇలా ఉన్నారేంటి, మిమ్మల్ని ఇలా చేసేసింది ఎవరు, మిమ్మల్ని అవమానించింది ఎవరు, మీరేం చెప్పకుండా ఇలా ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పి అడుగుతారు. అలా అడిగితే వాళ్ళ నాన్నగారికి ఏం చెప్తున్నారు అంటే,
ఇంకా బజ్జోవాలన్నమాట. అమ్మ అప్పుడే అయిపోయిందా? అయిపోయింది మరి, 10 నిమిషాలు అయిపోయింది కదా, మళ్ళీ రేపు పొద్దున్న నువ్వు స్కూల్ వెళ్ళవు కదా, అందుకని ఇప్పుడు బజ్జోవాలి, సరేనా? సరే.